హాయ్ అండి. నేను మన వైజాగ్ వంటలక్కని. ఈరోజు మనం స్కై పార్క్ టెర్రస్ మీద ఉన్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైనా ల్యాండ్ మీద ఉన్నే పార్క్ చూసుంటాం కానీ టెర్రస్ మీద పార్క్ చూడలేదు కదండి. ఇప్పుడు మనం టెర్రస్ మీద ఉండే పార్క్ చూద్దాం. చలో. ఇది ఈ టెర్రస్ మొత్తం 8 బ్లాక్స్ ఉంటాయండి. ఆ బ్లాక్స్కి ఒకదానికొకటి కనెక్టింగ్ ఉంటుంది. ఆ కనెక్టింగ్ మనం ఎక్కినట్టు మనకు అసలు తెలియదు. ఒక దాని మీద ఒకటి మనం నడుచుకొని వెళ్తుంటాం. అది దాన్ని బ్రిడ్జ్ కనెక్టింగ్ ఉంటుంది. మనం స్కై పార్క్ మీద ఎక్కితే బీచ్ అవన్నీ కనబడతాయి. ఇక్కడ ఇది చాలా బాగా ఉంటుంది. ఈ పార్క్ అంటే సూపర్ ఉంటుందండి. అసలు మన ఎప్పుడు చూడలేని ట్రీస్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క కాస్ట్ ఈ ఇండియాలో మనం ఎప్పుడు చూడలేని ట్రీస్ ఉంటాయి. ఒక ట్రీ కాస్ట్ వచ్చేసి ల్యాక్స్ ఆఫ్లో ఉంటాయి. ఒక ట్రీస్ కాస్ట్ వచ్చేసి. కానీ సూపర్ ఉంటాయి ఈ ట్రీస్ అన్నీ. మనం ఎప్పుడు చూడలేని వెరైటీ ట్రీస్ మొత్తం స్కై పార్క్ మొత్తం అంతా అవే ఉంటాయి. మనం ఇప్పుడు చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కూడా బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది ఇక్కడ. సూపర్గా ఉంటుంది. ఇక్కడ బీచ్ కూడా కనబడుతుంది మనకి. ఇంకా ఈ ఈ ట్రీస్ వచ్చేసి రెడ్ కలర్వి ఫ్లవర్స్ సంథింగ్ ఏవో ఉన్నాయి. ఇవి కూడా చాలా మంచి స్మెల్ వస్తాయి ఆ ఫ్లవర్స్ అనేవి. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈవినింగ్ టైంలో అయితే వాకింగ్కి చాలామంది వస్తారు. ఇంకా చిల్డ్రన్స్ వాళ్ళందరూ ఆడుకోవడానికి బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది. మనం వాకింగ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా చేసుకోవచ్చు మనం. సూపర్గా ఉంటుంది. మన ఎప్పుడు చూడలేని వెరైటీ ఫ్లవర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎండాడ స్కై పార్క్ టెర్రస్ మీద ఉన్నాం కదండి. ఆ టెర్రస్ నుంచి మనకి చాలా బిల్డింగ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు కొండల మధ్యలో మనం ఉన్నట్టు చాలా ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఒకేషన్స్ కూడా మేడ పైన చేసుకోవచ్చు మనం టెర్రస్ మీద. కానీ సూపర్గా ఉంటాయి. సో ఇప్పుడు ఇదేమో వచ్చేసి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ బ్లాక్ నుంచి 7th బ్లాక్కి వెళ్ళిపోయాము. ఈ కిందన అవంతా చూస్తే మనం 20th ఫ్లోర్ ఇంకా పైన ఉన్నాం టెర్రస్ మీద. ఇంకా సంథింగ్ ట్రీస్ అవన్నీ. ఇది మేడం మనం ఫంక్షన్స్ అవన్నీ చేసుకోవచ్చు. ఇది చూసారా వెరైటీ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నైట్ వ్యూ చూద్దాం గైస్. ఇంకా సూపర్గా ఉంటుంది నైట్ వ్యూ అయితే. ఇంకా కింద ఇప్పుడు మనం పైన అయితే ఎలా ఉందో కిందన చిల్డ్రన్స్కి ప్లే గ్రౌండ్ అవన్నీ ఉంటాయి. ఆ ప్లే గ్రౌండ్లో ఏంటంటే క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ అవన్నీ ఆడుకోవచ్చు. చిల్డ్రన్స్కి అయితే ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఇంకా చూస్తే అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడ ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ ల్యాండ్ అవ్వడానికి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా గాయ్స్. ఇంకా ఇప్పుడు నైట్ అలా 6:30 అలా అవుతుంది. ఇప్పుడు మనం స్కై పార్క్ టెర్రస్ మీద ఉన్నాం. ఇంకా ఇక్కడ ఫంక్షన్స్ అవన్నీ చేసుకోవడానికి మనకి చాలా అండర్ గ్రౌండ్ కూడా ఉంది గాయ్స్. ఆ అండర్ గ్రౌండ్లో కార్ వాషింగ్స్ అవన్నీ చేస్తారు. ఇక్కడ చూస్తే సూపర్గా ఉంది. నైట్ 6:30 అలా అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడు లైట్లు అవన్నీ ఆన్ చేశారు. నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం 7th బ్లాక్లో ఉన్నాం. చిన్నపిల్లలు పడిపోతారని మనకైతే భయం ఉండదు. ఎందుకంటే సెక్యూరిటీ ఎక్కడికక్కడ బోల్డ్ మంది సెక్యూరిటీస్ ఉంటారు. ఇక్కడ ఫ్లవర్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇంకా చూస్తుంటే ఇంకా మనకి చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఎంత తిరిగినా మనకైతే మన కళ్ళు అంతా నిండుగా భలే కనబడతాయి. ఇదైతే అండ్ గైస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.